యేసు నామములో నేను దీవించబడ్డాను. యేసు నామములో ఆయన నన్ను ఎన్నుకున్నాడు, ఆయన నన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నా గురించి ఆయనకు సమస్తమును తెలుసు. ఆయన నన్ను ఎరిగి ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నన్ను పరిశుద్ధాత్మ చేత ముద్రించి ఉన్నాడు. కాబట్టి ఆయన నన్ను పరిశుద్ధాత్మ చేత ముద్రించి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరు నిన్ను ముద్రించారు? ఎవరు? యేసయ్య. దేవుడు నిన్ను దేని చేత ముద్రించాడు? ఆయన ముద్ర అంటే ఏంటిది? ఆయన సీల్ నీ మీద ఉన్నది. నీ మీద దేవుని యొక్క ముద్ర ఉన్నంత వరకు ఏది కూడా నిన్ను ముట్టలేదు. హల్లెలూయా. ఏ అనారోగ్యం ముట్టదు. ప్రతిరోజు చెప్పండి, నా మీద దేవుని యొక్క ముద్ర ఉన్నది. ఎవరి ముద్ర ఉన్నది నీ మీద? అందరు చెప్పండి, ఎవరి ముద్ర? దేవుని ముద్ర నీ మీద. ఈ లోకంలో రాజులు ఏదైనా ఒక శాసనం చేసినప్పుడు దాన్ని ఏం చేసేవాళ్ళు? సీల్, గవర్నమెంట్ ముద్రించారు. లేదంటే ఇప్పుడైనా జనరల్గా చూడండి, ఏదైనా ఒక ప్రాపర్టీని గవర్నమెంట్ సీల్ వేసింది అనుకో, ఆ సీల్ని ఎవరైనా తీస్తారా? అది ఎలాంటి స్థలమైనా, అది ప్రభుత్వందైనా ప్రైవేట్దైనా ఎవరిదైనా ఒకసారి ముద్ర గవర్నమెంట్ నుండి ముద్ర వేస్తే దానిని తీసివేయడానికి వీల్లేదు. అదేవిధంగా దేవుడు ఆయన ఏ రోజైతే నీవు దేవుణ్ణి నీ స్వంత రక్షకునిగా అంగీకరించినావో ఆ రోజే దేవుడు నిన్ను ముద్రించిండు. ఏం చేసిండు దేవుడు చెప్పండి? నిన్ను ముద్రించిండు. అంటే దాని యొక్క అర్థం ఏంటిది? ఈ వ్యక్తి నాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఇది నాది, ఇది ఈ స్వాస్థ్యము నాది. కనుక ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరు కూడా మిమ్మలను త్రాగడానికి వీల్లేదని దేవుడు పరిశుద్ధాత్మ చేత నిన్ను ముద్రించింది. హల్లెలూయా. దేవుడు దేని చేత ముద్రించింది నిన్ను? చెప్పండి, నేను దేవుని యొక్క స్వాస్థ్యము. అందరూ చెప్పండి, నేను దేవుని స్వాస్థ్యము. మళ్ళీ చెప్పండి, నేను దేవుని స్వాస్థ్యము. ఎలా చెప్తున్నావు? దేవుని యొక్క వాక్యం చెప్తున్నది, నేను చెప్పట్లేదు. ఎవరు చెప్తున్నారు మీకు? దేవుడే చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు నా యొక్క స్వాస్థ్యం, నువ్వు నా యొక్క సొత్తు. ఎవరి సొత్తు? మీరు ఎవరిడే ప్రతిరోజు చెప్పాలి, నేను దేవుని సొత్తు. జ్ఞాపకం చేయాలి. నీ యొక్క శరీరాన్ని, నీ యొక్క మైండ్కి జ్ఞాపకం చేయాలి. నీ శరీరంలో అనారోగ్యం ఉంటే అనారోగ్యము నీవు దయ్యములకు, దురాత్మలకు సంబంధించిన వ్యక్తివి. అపవిత్రాత్మ, రోగం అనేది అపవిత్రాత్మ, వ్యాధి అనేది అపవిత్రాత్మ. వ్యాధులు, అపవిత్రాత్మలు మనకు దేవునికి సంబంధించినవి కాదు. దేవునికి కలిగినటువంటి వ్యక్తికి అవి సంబంధించినవి కాదు. కనుక నువ్వేం చెప్పాలంటే, నీ యొక్క శరీరంలో ఉన్న ప్రతి రోగంకి ఏదైతే నిన్ను ఇబ్బంది పెడుతుందో ఆ రోగానికి నువ్వేం చేయాలి? జ్ఞాపకం చేయాలి, ఆజ్ఞాపించాలి. జ్ఞాపకం చేయడం కాదు, ఆజ్ఞాపించాలి. దేవుడు అంత అధికారము నీకు అనుగ్రహించి ఉన్నాడు. హల్లెలూయా. ఏం చెప్పాలి నువ్వు? నీ శరీరంలో ఉన్న ప్రతి రోగంలో, అపవిత్రమైన రోగమా, ఓ దయ్యమా, నా శరీరంలో నువ్వు ఉండడానికి వీల్లేదు. ఇది దేవుని యొక్క ఆలయం, ఇది దేవుడు నివసించేటటువంటి శరీరము. దేవుడే నాలోనికి వచ్చి ఉన్నాడు, ఆయన ఆత్మ నాలోనికి వచ్చి ఉన్నది. అది ఎన్ని సంవత్సరముల దీర్ఘకాల రోగమైన దేవుని యొక్క వాక్యమునికి అది లోబడాల్సిందే. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో ఉంది. దేవుని యొక్క వాక్యంలో ఏమున్నది? చీకటి ఎక్కడైతే ఉంటుందో అక్కడ దేవుని యొక్క వెలుగు కమ్ముకుంటది అన్న. చీకటి అగాధ జలముల పైన అల్లాడుచున్నప్పుడు, చీకటి అగాధ జలముల పైన ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిందంట ఆ నీటిపై. ఎవరు వచ్చారు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ఆ నీటి పైనకి వచ్చిండో వెంటనే దేవుడు ఒక్క మాట చెప్పిండంట, వెలుగు కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. రోగముల
అనేవి చీకటి. దేవుని యొక్క వాక్యంలో ఏమంటున్నాడు? మనం చీకటి సంబంధులం కాదు, మనము ఎవరి సంబంధులము? వెలుగు. చెప్పండి, మీరు ఎవరి సంబంధికులు? వెలుగు. వెలుగులో ఉన్న వారికి ఎలాంటి బాధలు కష్టములు ఉండకూడదు. కనుక నువ్వు చెప్పండి, నేను వెలుగు సంబంధిని, నాలో దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది. మాట వాక్యం చెప్పడము యేసు ప్రభుది, క్రియలు చేయడము పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. చెప్పండి, ఎవరు చేస్తారు? వాక్యము మాట దేవునిది, క్రియ చేసే పని పరిశుద్ధాత్మ దేవునిది, పరిశుద్ధాత్మ శక్తిది. నువ్వు 100 మాటలు మాట్లాడుతుంటావు, కానీ నీలో శక్తి లేకుంటే అది కార్యం అనేది జరగదు. నీలో దేవుని యొక్క వాక్యం ఉన్నది, ఆ వాక్యము నీలో క్రియలు చేయాలంటే తప్పకుండా నీలో పరిశుద్ధాత్మ శక్తి ఉండాలి. నేనేం చెప్తున్నా? దేవుడు పరిశుద్ధాత్మ చేత నిన్నేం చేసిండు? ముద్రించిండు. అంటే దానికి అర్థం ఏంటిదంటే పరిశుద్ధాత్మ దేవుడు అన్నడు కూడా నిన్ను విడిచిపెట్టుకోడు. కానీ మన యొక్క తలంపులు, మన యొక్క ఆలోచనలు ఏం చేస్తాయంటే, అయ్యో నాలో దేవుడు లేడు, నేను దేవునికి దూరంగా ఉన్నాను, పరిశుద్ధాత్మకు నేను చాలా దూరంగా ఉన్నానని చెప్పి మనము నిందించుకుంటాం. మనం ఏం చేసుకుంటాము? నిందించుకుంటాం. అని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తున్నది? దేవుడి యొక్క ఆత్మ నిన్ను పరిశుద్ధాత్మ చేత ఆయన నిన్ను ముద్రించిండు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యము, సో మనము పోయిన ఆదివారం నేను ఏ వాక్యం చెప్పి ఉన్నాను? పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పి ఉన్నాను? నేను చెప్పండి. మన యొక్క బ్లెస్సింగ్స్ దేవుని చేతుల్లో లేవు. ఎందుకంటే దేవుడు అన్ని నీకు ఇచ్చి ఉన్నాడు, సమస్తమును నీకు ఇచ్చి ఉన్నాడు. నువ్వు ఫలించమన్నాడు, నువ్వు వర్ధిల్లమన్నాడు. నువ్వు అంటే ఫలించే పని దేవుడు నీకు ఇచ్చేసి ఉన్నాడు, నువ్వు వర్ధిల్లే పనిని దేవుడు నీకు ఇచ్చి ఉన్నాడు. సో దేవుడు సమస్తమును మనకు ఇచ్చి ఉన్నాడు. కనుక నేను పోయిన ద్వారా ఏం చెప్పాను? అన్ని విషయములలో మీరు వర్ధిల్లాలి, మీరు అనేక జనములకు అప్పు ఇవ్వాలి అని అప్పు చేయకూడదు. దేవుని యొక్క వాక్యంలో పోయిన ఆదివారం చెప్పండి ఇదే మాట. ఈ వారం అంతా చెప్పమని చెప్తాను. చెప్పినారా? వాక్యం చెప్పినారా? ఎక్కడున్నది ఆ వాక్యం? ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 6వ వచనము. అదేవిధంగా ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో కూడా ఉంటుంది. 14వ వచనం, 13, 14వ వచనం. అనేక జనములకు చెప్పండి, అనేక జనములకు ఏం చేస్తావు? అప్పు ఇస్తాను, కానీ అప్పు మాత్రము చేయను. అనేక జనములను నేను ఏలుతాను, కానీ వారు నన్ను ఏలరు. నీ యొక్క మనసు ఈ మాటని అంగీకరించాలి. ఫస్ట్ ప్రతిదీ నీ యొక్క ఆత్మలో సిద్ధంగా ఉంటుంది. ప్రతిదీ కూడా ఏ ఫామ్ లో ఇస్తాడు దేవుడు? ఆత్మ రూపంలో సమస్తమును దేవుడు నీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. అన్నీ సిద్ధం చేసినాడు ఆత్మను. ఆత్మ రూపంలో ఉన్న దానిని నువ్వు ఫిజికల్ శరీర రూపంలో నీ జీవితంలోనికి నువ్వు తీసుకొని రావాలి. అప్పుడు నీ జీవితంలో అన్ని విధములైనటువంటి దీవెనలను నువ్వు చూస్తావు. సో ఈరోజు నేను ఆత్మ, ప్రాణము, శరీరం గురించి మీకు మెసేజ్ చెప్తున్నాను. యాక్చువల్లీ ఆత్మ, ప్రాణము, శరీరం. మనము సంపూర్ణంగా ప్రాణము గురించి నేను మీకు చెప్పి ఉన్నాను. ప్రాణం గురించి. ప్రాణంలో ఎన్ని భాగములు ఉంటాయని చెప్పినాను? 3. ప్రాణంలో ఎన్ని భాగములు ఉంటాయి? 3. మొట్టమొదటి ఏంటిది? మనస్సు, మైండ్. రెండవది ఏంటిది? ఎమోషన్స్, భావోద్రేకం, ఎప్పుడు మర్చిపోకూడదు. మూడవది ఏంటిది? ఇష్టము, విల్. ఈ 3 ఎప్పుడు కూడా ఎక్కడ ఉంటాయి? నీ ప్రాణంలో ఉంటాయి. సో మన మైండ్ గురించి నేను చెప్పి ఉన్నాను. అదేవిధంగా భావోద్రేకముల గురించి చెప్పినాము. అదేవిధంగా విల్, మనము ఏం చేస్తాం, ఏం ఇష్టపడతాం అది చెప్పి ఉన్నాను. ఈరోజు మనము శరీరము గురించి ధ్యానం చేద్దాం. శరీరము దేవునికి
విరోధమైనది ఏదైనా ఉన్నదంటే అదేంటిదంటే శరీరం. ఏంటి చెప్పండి? దేవునికి విరోధమైనది ఏంటిది? చెప్పండి, చెప్పండి. దేవునికి విరోధమైనది ఏంటిది? ఎందుకంటే శరీరంతో అన్ని రకములైనటువంటి పాపములను, దేవునికి అసహ్యమైన కార్యములను, దేవునికి ఇష్టం లేని వాటిని, ఈ లోకములో జీవించినప్పుడు అన్ని రకములైనటువంటి వాటిని మనం జరిగిస్తున్నాం. దేవునికి విరోధమైన అసహ్యమైనది శరీరంతో. మనిషికి శరీరం అనేది ఎప్పుడు వచ్చింది? ఎప్పుడైతే మన యొక్క ఆత్మ అనేది చనిపోయిందో, ఆత్మ చనిపోయినప్పుడే మనకేమొచ్చింది? శరీరం వచ్చినది. ఎందుకంటే దీనికి రెఫరెన్స్ మనకు తెలుసు. ఆదికాండము 2వ అధ్యాయంలో 3వ అధ్యాయంలో మనం చూస్తాం. దేవుడు నరుని చేసి ఉన్నప్పుడు వాళ్ళిద్దరికి, ఆదాము అవ్వకి వస్త్రములు లేవు. వాళ్ళకి ఏ దేహం ఉన్నది? మహిమ దేహం. చెప్పండి, ఏ దేహం ఉన్నది? మహిమ దేహం. అందరు చెప్పండి, ఏ దేహం ఉన్నది? నాకు దేవుడు మహిమ దేహం ఇచ్చి ఉన్నాడని చెప్పండి. అందరు చెప్పండి, నాకు దేవుడు మహిమ దేహము ఇచ్చి ఉన్నాడు. ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుని, నా దేహము మహిమ దేహము. వాళ్ళిద్దరికి, ఇద్దరికి మాత్రమే ఏదేని తోటలో ఉన్నప్పుడు వాళ్ళకి సిగ్గు లేదు. అంటే వాళ్ళకి శరీరము లేదు, శరీరానుసారంగా జీవించట్లేదు. వాళ్ళు ఎలా జీవిస్తున్నారు? ఆత్మానుసారంగా. కానీ ఎప్పుడైతే పాపము చేసిర్రో, పాపము చేసిన వెంటనే వారికి ఏం కలిగింది? సిగ్గు. ఏం కలిగింది? వాళ్ళకి సిగ్గు కలిగింది. పాపము చేయగానే వాళ్ళ యొక్క శరీరం కనిపించేసింది. పాపము చేయగానే వాళ్ళకి ఏమొచ్చింది? వారి యొక్క మనోనేత్రములు మూయబడ్డాయి. వారి యొక్క మనోనేత్రములు అంటే వాళ్ళకు మహిమ దేహం ఉన్నది కనుక మహిమ నేత్రములు. ఏ నేత్రములు ఉన్నాయి? మహిమ నేత్రములు కలిగిన వ్యక్తి శరీరమును చూడడు. మహిమ నేత్రములు కలిగిన వ్యక్తి, మహిమ కలిగిన వ్యక్తి ఆత్మను చూస్తుంటాడు. ఆత్మానుసారంగా జీవిస్తాడు. ఆత్మలో అతడు నడుచుకుంటాడు. కానీ శరీరమును చూడడు. కానీ ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేసినారో, వెంటనే వారి యొక్క మహిమ నేత్రములు, మనోనేత్రములు ఏమైపోయినవి? మనోనేత్రములు ఏమైపోయినవి? గురుడివైపోయినాయి. గురుడివైపోయి ఏ నేత్రములు వచ్చినాయి? శరీర సంబంధమైనటువంటి నేత్రములు వచ్చినాయి. ఎవరు చేసిరు ఈ శరీర సంబంధమైనటువంటి నేత్రములు? అంటే దేవుని మాట వినకపోవడం వలన ఈ యొక్క శరీర సంబంధమైనటువంటి నేత్రములు వచ్చినాయి. దేవుడు ఎప్పుడైతే మనం ఎప్పుడైతే శరీరానుసారంగా జీవించినామో అప్పుడు ఏమైనాము? ఆత్మానుసారంగా చనిపోయినాము. ఎలా చనిపోయినాము? చెప్పండి, ఎలా చనిపోయాము? ఎవరు ఆత్మానుసారంగా చనిపోయారంటే ఆదాము అవ్వ. ఆదాము అవ్వ ఆత్మానుసారంగా చనిపోయినారు కనుక ఆదాము అవ్వ నుండి వచ్చిన ఈ యొక్క సంతానం అంతా కూడా శరీరానుసారంగానే జీవిస్తున్నారు ఇప్పటికీ కూడా. దేవుడు ఆదామును అవ్వని ఆత్మ రూపములో, ఆత్మగా, మహిమ దేహముగా వారిని సృష్టించినారు. ఎప్పుడైతే దేవుని మాట వెనక పాపం చేసినారో వెంటనే వారి యొక్క ఆత్మ అనేది చనిపోయి వారిలో ఏమొచ్చింది? శరీరం వచ్చింది. శరీరం వచ్చిన వెంటనే వాళ్ళు మొట్టమొదటిగా ఆదాముకి దేవుడు 2 కుమారులను ఇచ్చిండు. మొదట ఆయన పేరు కయీను, రెండవ ఆయన పేరు హేబేలు. హేబేలు దేవునికి ఇష్టానుసారంగా, దేవునికి నమ్మకంగా జీవిస్తుంటే కయీనుకి కోపం వచ్చింది. చూడండి, ఎప్పుడైతే శరీరానుసారంగా జీవిస్తావో మొట్టమొదటిగా కోపం వస్తుంది. రెండవదిగా అసూయ వచ్చింది. అసూయ. ఎందుకు కయీనుకి హేబేలు అంటే అసూయ వచ్చింది? ఎవరు వీళ్ళిద్దరు? కయీను, హేబేలు ఎవరు? 2 అన్నదమ్ములు. 2 కూడా అన్నదమ్ములు, ఒకే తండ్రికి జన్మించినటువంటి కుమారుడు. కానీ ఆ వ్యక్తికి
తమ్ముని మీద ఏమొచ్చింది? కోపం వచ్చింది, అసూయ వచ్చింది, జలసి. ఆత్మానుసారంగా ఉన్న వ్యక్తికి జలసి ఉండదు, అసూయ ఉండదు, కోపం ఉండదు. ఇక్కడ హేబేలుకి కయ్యనికి మధ్యన కోపము అసూయ ఏంటిది? ఏంటిది ఏంటిది చెప్పండి. హేబేలు మీద ఎందుకు కయ్యను కోపపడ్డాడు? ఒకే ఒకటి, దేవుని యొక్క మందిరములోని కంట కయ్యను హేబేలు ఇద్దరు కూడా అర్పణ తీసుకొచ్చారు. కయ్యని యొక్క అర్పణనేమో ఆత్మానుసారంగా ఉన్నది, సారీ హేబేలు యొక్క అర్పణనేమో ఆత్మానుసారంగా ఉన్నది, కయ్యని యొక్క అర్పణనేమో శరీరానుసారంగా ఉన్నది. కయ్యనేమో గొర్రెలను కాసేవాడు, సారీ ఇంత పద్ధతి. హేబేలేమో గొర్రెలను కాసేవాడు, కయ్యనేమో వ్యవసాయం చేసేవాడు. హేబేలు దేవుని యొక్క మందిరంలోనికి అర్పణ తీసుకొచ్చినప్పుడు అంట దేవునికి శ్రేష్టమైనవి. ఎలాంటి తీసుకొచ్చిందంట? శ్రేష్టమైనవి తీసుకొచ్చిందంట. కయ్యనేమో చెడిపోయింది, బాగులేనిది, తను తిన్న తర్వాతకి బాగులేదు, మంచిగా లేదు అని ఏదైతే అనుకున్నాడో ఆ అర్పణను దేవుని దగ్గరికి తీసుకొచ్చిందంట. తీసుకురాగానే దేవుడు అన్నాడంట, నేను హేబేలు యొక్క అర్పణని లక్ష్య పెడుతున్నాను, కయ్యని యొక్క అర్పణని లక్ష్య పెట్టట్లేదన్నాడంట. అంతే. ఆ మాట కంట చిన్న ఉంచుకున్నాడంట. ముఖం ఏమైపోయింది? చిన్నపోయింది. అంటే శరీరానుసారంగా జీవిస్తే దేవుడు ఏదైతే మనం చేస్తున్న తప్పును చెప్తాడో ఆ తప్పుని మనం అంగీకరించము. అర్థమవుతుందా? నీవు నేను ఏదైనా తప్పు చేసినాం అనుకో, శరీరానుసారమైన వ్యక్తి ఆ తప్పుని అంగీకరించడు. అవును ప్రభు అని నిజంగానే తప్పు చేశాను, నేను మంచిది లేదు, లేదంటే నిజంగా నేను ఈ పాపం చేశాను, మన తప్పును కప్పి పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే కానీ మన తప్పుని అవును ప్రభు అని చెప్పలేకపోతాడు శరీర సంబంధమైనటువంటి వ్యక్తి. ఏ తప్పు చేసినా దేవుని యొక్క వాక్యము నీకు ఏదైతే చెప్తున్నదో, దేవుని యొక్క వాక్యము ఆత్మానుసారమైనది. చెప్పండి, దేవుని వాక్యము చెప్పండి, దేవుని వాక్యము ఆత్మానుసారమైనది. దేవుని వాక్యము ఆత్మానుసారమైనది. దేవుని యొక్క వాక్యము మాత్రమే నిన్ను ఆత్మానుసారంగా నడిపిస్తుంది. దేవుని యొక్క వాక్యము నిన్ను ఏదైనా గద్దిస్తుందనుకో వెంటనే నువ్వు దానిని సరి చేసుకోవాలి. సరి చేసుకోలేదనుకో నీ శరీరం ఇంకా నీలోనే జీవిస్తున్నది, నీ శరీరానుసారంగానే బ్రతుకుతున్న. కోపం వస్తుంది, అసూయ వస్తుంది, దేవుని మాటకి లోబడము శరీరానుసారంగా జీవిస్తే. ఇక్కడ దేవుడు కయ్యను చెప్తున్నాడు, నీ అర్పణ సరిగ్గా లేదు. సరిగ్గా లేదు అని అంటే దాని యొక్క అర్థం ఏంటిదంటే నువ్వు మార్చుకోవాలి నీ మనస్సుని, నీ యొక్క శరీరం యొక్క కోరికలని తీర్చుకుంటున్నావు. కానీ దేవుని దృష్టిలో చాలా మంది నేను మంచిగానే ఉంటున్నాను అనుకుంటున్నావు, కానీ దేవునికి ఏదైతే నీలో మార్చుకోమని ఏదైనా మాట చెప్పినప్పుడు ఆ మాటకి లోబడకుండా ఉంటే అది ఏంటిది? శరీరానుసారమైనటువంటి మనసు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము చూడండి, 8వ అధ్యాయము 7వ వచనం. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏ మాత్రమును కూడా లోబడలేరు. చూడండి ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో మనకి ఇక్కడ రాయబడింది. ఏమంటున్నాడు దేవుడు? శరీరానుసారమైన మనసు దేవునికి ఎలాంటిదంట? విరోధం, అపోజిట్. ఇక్కడ కయ్యని యొక్క మనసు
ఏ విధంగా ఉన్నది? శరీరానుసారమైన మనసు కన్నది. ఒకసారి చదువుదాము. ఆదికాండము 3వ అధ్యాయము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయము 5వ వచనము, 6వ వచనము, 7వ వచనం చదువు. కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు, కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నపుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నపుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల నెత్తుకొనవా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏరదు అని. ఎంత స్పష్టంగా దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనతో మాట్లాడుతున్నారు చూడండి. శరీరానుసారమైన మనసు మొట్టమొదటిగా దేవునికి ఎలాంటిది? విరోధమైనది. ఎలాంటిది చెప్పండి? దేవునికి అందరు చెప్పండి. శరీరానుసారమైన మనసు ఎలాంటిది? నీ జీవితంలో ఎప్పుడు కూడా విరోధమైన మనసును కలిగి ఉండకూడదు. దేవునికి నువ్వు లోబడట్లేవంటే నీ యొక్క మనసు శరీరానుసారమైనటువంటి మనసు. ఇక్కడ కయీనుకు మొట్టమొదటిగా ఏమవుతుంది? శరీరానుసారమైన మనసు అంటే ఏంటిది? కోపం. తర్వాతకి ముఖం ఏమైపోయింది? ఏమైంది ముఖము? ఏమైంది ముఖం అంట? ఎవరు ఎదుట? ఎప్పుడైతే మనము పాపము చేస్తామో మన యొక్క ముఖము మారిపోతుంది. ఏమవుతుంది? నీ యొక్క గ్లోరీ. పాపము చేయనంత వరకు నీ ముఖం మీద దేవుని మహిమ ఉంటుంది. పాపము చేసిన వెంటనే నీ యొక్క ముఖము మారిపోతుంది. చూడండి, మన యొక్క చిన్న పిల్లలు ఏదైనా ఒకటి దొంగతనం చేసినప్పుడు వాళ్ళ యొక్క ముఖం ఏ విధంగా ఉంటుంది? దొంగతనం చేయనప్పుడు వారి యొక్క ముఖం ఏ విధంగా ఉంటుంది? అబద్ధం చెప్పినప్పుడు వారి యొక్క మాటలు ఎట్లా ఉంటాయి? అబద్ధం చెప్పక ముందుకు వారి యొక్క మాటలు ఎలా ఉంటాయి? నీతిని జరిగించేటప్పుడు మన యొక్క కదలికలు ఎలా ఉంటాయి? తప్పు చేసినప్పుడు మన యొక్క కదలికలు ఎలా ఉంటాయి? అబ్జర్వ్ చేయండి. ఇక్కడ దేవునితోటి అంటున్నాడు. ఎప్పుడైతే శరీరానుసారమైన మనసు నీకు వస్తుందో వెంటనే అబద్ధము చెప్పడం స్టార్ట్ చేస్తాము. ఏం చెప్తాము? అబద్ధము. ఏ మనసు? శరీరానుసారమైన మనసు. ఏం చెప్తాడానికి స్టార్ట్ అవుతుంది? అబద్ధములు. ఇక్కడ దేవుడు కయీనుతో ఏమంటున్నాడు చూడండి. ఏమంటున్నాడు? కయీను, నీకేలా కోపం వచ్చి ఉన్నది? నీ ముఖమును నువ్వు ఎలా చిన్నబొచ్చుకుంటువి? ఎందుకు నీ ముఖం చిన్నపోయినది? నీ యొక్క క్రియలు సరిగ్గా లేవు. మన యొక్క కదలికలు, మన యొక్క మాటలు, మన యొక్క క్రియలు ఎప్పుడైతే తప్పుగా ఉంటాయో పోలీసు వాళ్ళు వెంటనే ఎలా గుర్తిస్తాడు? ఇతడు సస్పీషియస్ గా ఉన్నాడని, ఇతడు అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని ఎలా గుర్తిస్తారు? వారి యొక్క క్రియల చొప్పున, వారి యొక్క ముఖమును బట్టి, వారి యొక్క మాటను బట్టి ఇమ్మీడియట్ గా ఈజ్ ద థీఫ్. వెంటనే నీ జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యమునకు విరోధంగా ఏదైనా చేస్తున్నావంటే మీరు నువ్వు గుర్తించుకోవాలి. ఏంటిది? అయ్యో, నేను ఆత్మానుసారంగా నడుచుకుంటలేను, దేవుని యొక్క వాక్యానుసారంగా నడుచుకుంటలేను, నేను ఎలా నడుచుకుంటున్నాను? శరీరానుసారంగా నడుచుకుంటున్నాను. ఇమ్మీడియట్ గా ప్రభువా, ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి ప్రభువా, నేను నీ మాట వినలేదు, నన్ను క్షమించండి అని చెప్పేసి వెంటనే శరీరానుసారమైన మనసు నుండి ఆత్మానుసారమైన మనసులోనికి మనం నడుచుకోవాలి. కోపం వచ్చింది, ఆ తర్వాతకి ముఖము చిన్నపోయింది, ఆ తర్వాతకి తను చేసే పనులన్నీ కూడా చెడుగా ఉన్నాయి. ఏ విధంగా? దేవుడు నువ్వేం చేస్తున్నాడో గుర్తిస్తాడన్న. ఈజీగా, చాలా సులభంగా మనకు శరీరానుసారమైన మనసు ఏందో అర్థమవుతుంది. ఇంకేమంటున్నాడు? ఎప్పుడైతే
పాపము చేస్తామో, సత్క్రియలు మంచి క్రియలు చేయకుండా పాపము చేస్తామో, దుష్టుడంట నీ శరీరముని లోపరుచుకుంటాడు. నీ శరీరముని లోపరుచుకోవడం అంటే ఏంటిదంటే, అతడు దురాత్మలు, శరీరానుసారమైన మనసు కలిగిన దయ్యములు ఏం చేస్తాయి? వారి యొక్క క్రియలు మనలో కనబడలేక చేస్తాయి. దేవుని యొక్క మాటలు అవ్వ ఆదాములో ఉన్నంత వరకు వారు ఆత్మానుసారంగా నడుచుకున్నారు. ఎలా నడుచుకున్నారు చెప్పండి? ఎవరి మాటలు వారిలో ఉన్నంత కాలం ఆత్మానుసారంగా నడుచుకున్నారు? చెప్పండి, గట్టిగా చెప్పండి. దేవుని మాటలు అవ్వ యొక్క జీవితంలో, ఆదాము యొక్క హృదయంలో ఉన్నంత వరకు వాళ్ళు ఆత్మానుసారంగా నడుచుకున్నారు. కానీ ఎప్పుడైతే సాతాను యొక్క మాట విన్నాడో, సాతాను అవ్వ దగ్గరికి ఎలా వచ్చింది? సర్పములాగా. ఎలా వచ్చింది? ఫస్ట్ ఏదైనా తోటలో సర్పము పాకేది కాదు, నేల మీద సర్పము నడిచేది. ఎలా ఏం చేసేది? సర్పము నడిచేది. మనము సర్పం అంటే వెంటనే సైతాన్ అనుకుంటున్నాం. సర్పము సైతాన్ కాదు. పరలోకం నుండి లూసిఫర్ పడద్రోయబడింది. లూసిఫర్ పడద్రోయబడినప్పుడు దానికి శరీరం లేదు. ఏం లేదు? అందరు చెప్పండి, ఏం లేదు సైతాన్కి? ఎందుకంటే దేవుడు దేవదూతల్ని శరీరానుసారంగా సృష్టించలేదు. దేవుడు దేవదూతల్ని ఆత్మానుసారంగా సృష్టించిండు. ఆత్మానుసారమైన వాటికి శరీరం ఉండదు. ఏముండదు చెప్పండి? శరీరం ఉండదు. అంటే రక్త మాంసములు ఉండవు. ఏముండదు? వాటికి ఆకలి, లేదంటే ఇంకా తప్పిక, ఎండ, వేడి, ఈ స్వభావము వాటికి తెలియదు. ఈ ఎండ, వేడి, ఆకలి, తప్పిక అనేది శరీరానికి మాత్రమే ఉంటుంది. దేనికి ఉంటుంది? శరీరానికి మాత్రమే ఉంటుంది. సో దేవుడు దేవదూతలని ఆత్మానుసారంగా చేసింది కనుక పడిపోయిన దేవదూత దానికి శరీరం లేదు. ఏం లేదు? శరీరం లేదు. సో అది భూమి మీద చూసిందంట ఏది వివేకం కలిగి ఉన్నది, ఏది కుయుక్తిగా ఉన్నది అని చూసి సర్పము భూజంతువులన్నింటిలో కూడా, జంతువు అని ఉంటుంది చూడండి, సర్పము భూజంతువులన్నింటిలో కూడా, కావాలంటే చూడండి 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఆదికాండము 3వ అధ్యాయం 1వ వచనం. దేవుడైన యెహోవా సమస్త భూజంతువులలో సర్పము యుక్తి గలదై ఉండును. సమస్త జంతువు అనేది నడిచేది. చెప్పండి, జంతువు అంటే ఏంటిది? నడిచేది. పురుగు కాదు, నడిచేది. భూ జంతువులన్నింటిలో కూడా సర్పం ఎలాంటిదంట? యుక్తి కలిగినటువంటిదంట. ఆ యొక్క పడిపోయినటువంటి దేవదూత లూసిఫర్ ఏం చేసింది? ఈ సర్పముని ఎన్నుకున్నది. సర్పముని ఎన్నుకొని లూసిఫర్ సర్పమును ఎన్నుకొని ఆ లూసిఫర్ ఆ సర్పములోనికి ప్రవేశించింది. దేనిలోనికి ప్రవేశించింది? చెప్పండి, దేనిలోనికి ప్రవేశించింది? సర్పములోనికి ప్రవేశించింది. కావాలంటే చూడండి, ఒక వ్యక్తి జన్మించుండు, పెద్దవాడైనాడు, అన్ని రోజులు మామూలు కామన్ డ్రెస్ వేసుకుంటున్నాడు, మంచిగా నడుస్తున్నాడు, అందరితో ఉంటున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కంటున్నాడు, భార్యతోటి మంచిగా ఉన్నాడు. కానీ సడన్ గా ఏమైపోయింది? అతనిలోనికి ఒక దురాత్మ వచ్చింది. ఏమొచ్చింది చెప్పండి? ఒక దురాత్మ. ఎన్ని వేల దురాత్మలు వచ్చినాయంట? లీజియన్, సేన దయ్యం అంటే ఎన్ని వేల దురాత్మలు? సేన అంటే ఎన్ని వేల దురాత్మలు చెప్పండి? 6,000 దురాత్మలు. ఎన్ని వేల దురాత్మలు? 6,000. ఒక్క వ్యక్తిలో 6,000 దురాత్మలు ఉంటాయి. ఇద్దరు కలిసి సరిగ్గా ఉండలేకపోతున్నారు భూమి మీద ఒక కుటుంబంగా. కానీ దయ్యములు ఎంత ఐక్యత కలిగి ఉన్నాయి చూడండి.
ఎంత ఐక్యత కలిగి ఉన్నాయి. ఒక్క వ్యక్తిలో 6,000 మంది రావటం ఏంటిది? 6,000 మంది అంటే ఎంత యూనిటీగా ఉండొచ్చు చూడండి. యూనిటీ దయ్యములకి యూనిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. కయ్యనికి ఏమొచ్చింది? మొట్టమొదటిగా తప్పు చేసిన వెంటనే అతనిలోకి ఏమొచ్చింది? కోపం. కోపం అనేది ఒక దురాత్మ. ఆ తర్వాతకి అతనికి ఏమొచ్చింది? తన క్రియలు చెడిపోయింది. చెడ్డ క్రియలు అనేది ఒక దురాత్మ. ఆ తర్వాత ఏమనేది? తన యొక్క ముఖం యొక్క క్రియలన్నీ మారిపోతున్నాయి. చిన్నపుచ్చుకుంటున్నాడు, అవమానపడుతున్నాడు. అవమానం అనేది ఏంటిది? చిన్నపుచ్చుకోవడం అంటే ఏంటిది? అవమానపడ్డాడు. అవమానం అంటే ఏంటిది? అదొక దురాత్మ. ఆ తర్వాత ఏం చేసిండు? పాపము చేసిండు. పాపం అనేది ఒక దురాత్మ. ఆ తర్వాతకి హేబేల్ ఏం చేసిండు? చంపేసిండు. అది కూడా ఒక దురాత్మ. ఇన్ని దురాత్మలు కలిసి ఎవరిలోకి వచ్చినాయి? ఎవరిలోకి వచ్చినాయి చెప్పండి? కయీనులోకి వచ్చినాయి. ఎవరిలోకి వచ్చినాయి? కోపము ఒక దురాత్మ, అసహ్యత ఒక దురాత్మ, అవమానము ఒక దురాత్మ, పాపము దురాత్మ, నరహత్య దురాత్మ, అబద్ధము ఒక దురాత్మ. ఇన్ని దురాత్మలన్నీ ఒక కయ్యంలోకి వచ్చినాయి. కోపము కోపం అనొచ్చు. కోపము ఏమంటది? కోపము ఈ శరీరాన్ని ఫస్ట్ ఆక్యుపై చేసుకున్నా. అవమానమా నువ్వెందుకు వస్తున్నావు అని అంటుందా? కోపం ఏం చేసిందంటే ఫస్ట్ మొట్టమొదటిగా కయ్యంలోకి వచ్చింది. వెంటనే ఇంకొక దురాత్మ, అవమానం అనే దురాత్మ వస్తుంది అనుకోండి. ఈ కోపం అనే దురాత్మ ఈ అవమానం అనే దురాత్మతో ఇట్లా అందొచ్చుగా, అవమానమా నువ్వు రాకు, ఆల్రెడీ నేను కయ్యంలోకి వచ్చేసాను, నువ్వు రావద్దు అని అంటుందా? ఏమంటుంది? ఒక దయ్యం ఏం చేస్తున్నది? రా, వెల్కమ్ వెల్కమ్, మనం కలిసే ఉందాం రా, మనం ఏం చేద్దాం రా అంటుంది. కలిసే ఉందాం రా. ఎంత యూనిటీ చూడండి. దయ్యములకు యూనిటీ ఉంటుంది. ఒక భార్య భర్తకి కానీ ఒక కుటుంబానికి కానీ ఈ రోజులలో ఏముండట్లేదు. ఒక సంఘమునికి కానీ సంఘంలో ఉన్న బిడ్డలకి ఏముండట్లేదు? యూనిటీ. యూనిటీ ఎక్కడైతే లేదో అక్కడ దురాత్మలు ఉంటాయి. దేవుడు సాధ్యమైనంత వరకు మీరు సమాధానం కలిగి ఉండమని చెప్తున్నాడు. సమాధానం లేకుంటే ఎక్కడైతే ఉంటుందో అది శరీరానుసారమైనది. ఏంటి చెప్పండి? సమాధానం లేకుంటే అదేంటిది? శరీరము. నీ శరీరము నీలో జీవిస్తున్నావు. శరీరానుసారంగా అంటే ఈ లోకానుసారంగా అంటే ఈ లోక అధిపతి నిన్ను నడిపించిన విధంగా. శరీరానుసారంగా అంటే ఏంటిది? మనస్సును అనుసరించి నడుస్తున్నామంటే అర్థం ఏంటిదంటే ఈ లోకములో ఉన్న అధిపతి, ఈ లోకంలో ఉన్న దురాత్మ ఏదైతే చెప్తుందో దానిని నువ్వు అనుసరించి నడుస్తున్నావు. ఈ లోకం అంటే ఈ ప్రపంచ ధర్మము చొప్పున. ఏంటి చొప్పున? ప్రపంచంలో ఉన్న వ్యక్తులందరూ క్రైస్తవులు కాని వాళ్ళు, దేవుని వాక్యమును వెంబడించిన వాళ్ళందరిలో కోపం ఉంటుంది, అందరిలో అబద్ధం ఉంటాయి, అందరిలో మోసం ఉంటుంది, అందరిలో అవమానం ఉంటుంది, అందరిలో రకరకాలైన కోరికలు ఉంటాయి. ఇవన్నీ ఒక ధర్మము. ఇదంటే ఏంటిది? ధర్మం. ఈ ప్రపంచ ధర్మం చొప్పున మనం కూడా ఒకవేళ నడుచుకున్నట్లయితే ఈ ప్రపంచ ధర్మం నడిపిస్తున్నటువంటి ఒక దురాత్మ చేత మీ శరీరంలో కూడా అదే విధంగా నడుచుకుంటున్నారు. అంటే వాక్యానుసారంగా జీవించట్లేరు అని అర్థము. ఎలా జీవించట్లేరు? నువ్వు అబద్ధం చెప్తే నువ్వు 100% శరీరానుసారమైన కార్యము దేవునికి విరోధంగా నువ్వు నడుచుకుంటున్నావు. ఏం చేస్తున్నాము? దేవునికి విరోధంగా నడుచుకుంటున్నాం. సో ఇక్కడ కయీన్ని మొట్టమొదటిగా కయీన్ ఏం చేసిండు? దేవునికి ఇష్టం లేని వాటిని చేస్తున్నాడు. ఆయన అనుకున్నాడు నేను దేవునికే తీసుకొస్తున్నాను కదా, దేవునికే అనుకున్నాడు. కానీ అది యొక్క మనసు ఏమైపోయింది? చెడిపోయింది. కానీ చెడిపోయిన మనసు దేవుడు ఏదైనా సరి చేసుకోమని చెప్తుంటే సరి చేసుకుంటలేడు. మన జీవితంలో కూడా దైవ సేవకుడు వాక్యం చెప్తున్నాడంటే దైవ సేవకుడు కాదు, దేవుడే ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఓకే, నాలో ద్వేషం ఉన్నది, నాలో కోపం ఉన్నది, నాలో దుర్నీతి ఉన్నది, దేవునికి అసహ్యమైన క్రియలు నాలో ఉన్నాయి, వీటిని నేను మార్చుకోవాలి. ఏం చేయాలి? నేను మార్చుకోవాలి. ఒకవేళ మనం అలా మార్చుకోవట్లేదంటే మనం ఏం చేస్తున్నాము? దేవునికి విరోధంగా నడుచుకుంటున్నాము. మనం చదివినంగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమైనది.
అది దేవుని ధర్మశాస్త్రములకు ఏ మాత్రమును లోబడనేరదు. దేవుడు నువ్వు తప్పు చేస్తున్నావు, నీ మార్గమును సరిచేసుకో. ఇక్కడ కయ్యన్కి ఏమన్నాడు? నీ క్రియలు మంచిగా లేవు, నీ సత్క్రియలు నువ్వు చేయలేదు కనుక నువ్వు సత్క్రియ చెయ్యి, నీ క్రియలు మంచిగా చేసుకో అంటే దేవుడు చెప్తేనే అతడు ఏమంటున్నాడు? దేవుడు చెప్తేనే ఏమంటున్నాడు చూడండి. దేవుడు చెప్తేనే ఈ హేబెలు ఏమంటున్నాడు? నాలుగో వచనం చదవండి. హేబెలు కూడా తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబెలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చూడండి, దేవుడు ఏమంటున్నాడు? కయీను నీ అర్పణ సరిగ్గా లేదు. దేవుడు హేబెలుతో అంటున్నాడు, హేబెలు నువ్వు అర్పించిన అర్పణ మంచిగా ఉన్నది, నువ్వు ఆత్మానుసారంగా నడుచుకుంటున్నావు, నువ్వు నా మాట ప్రకారం నడుచుకుంటున్నావు. కయీను నీవు నీ క్రియలు చెడుగా ఉన్నాయి, నువ్వు దేవుని యొక్క వాక్యం నా మాట ప్రకారం నువ్వు నడుచుకుంటలేవు. సో కనుక నీ యొక్క కార్యములని చేంజ్ చేసుకో. దేవుని మాట వినకపోతే కోపం వస్తుంది. ఎవరికి? దేవునికి కాదు. ఇక్కడ కయ్యన్కే వచ్చింది కోపము. కోపం అనేది దేవుని యొక్క లక్షణం కాదు, సాతాను యొక్క లక్షణము. అవమానం అనేది దేవుని యొక్క లక్షణం కాదు, సాతాను యొక్క లక్షణము. దేవుని యొక్క వాక్యంలో ఉంది. సామెతల గ్రంథము చూడండి, సామెతల గ్రంథము 7వ అధ్యాయం 9వ అధ్యాయము 7-8 వచనం నుంచి చదువుదాం. 7వ వచనము 9వ అధ్యాయం, సామెతలు 9వ అధ్యాయం 7-8 వచనము. అపహాసకులకు బుద్ధి చెప్పువాడు తనకే నింద తెచ్చుకొనును, భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును. అపహాసకునికి గద్దింపకము, గద్దించిన ఎడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానము గలవానిని గద్దింపక వాడు నిన్ను ప్రేమింపును. జ్ఞానము గలవానికి ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానం నొందును. హల్లెలూయా. మరి ఇక్కడ చూడండి, అపహాసకుడు. నేనేం చెప్పినాను? ఆయనలోకి ఏమొచ్చింది? అసహ్యత, అపహాస్యం వచ్చింది. ఎవరికి? కయ్యన్కి. కయ్యన్కి దేవుడు ఏం చెప్తున్నాడు? నీ అర్పణ సరిగ్గా లేదు, నువ్వు మార్చుకో అంటే ఇక్కడ ఏమన్నా దేవుని యొక్క వాక్యంలో అపహాసకులు బుద్ధి చెప్తే తన మీదకే నింద వస్తుంది. ఏమొస్తుంది? అపహాసకుని నువ్వు గద్దిస్తారంట, నీ మీదకే నింద వస్తా. అలాంటి వాళ్ళు ఒక్కటే ఇమ్మీడియట్ గా గుర్తించాలి. ఏంటిది? మనము అతనికి మంచి చెప్తుంటే అతడు మన మీదనే కోపపడుతున్నాడు, మన మీదనే దూషిస్తున్నాడు, మనల్నే అవమానపరుస్తున్నాడు అనుకో, మనకి వెంటనే అర్థం కావాలేంటిది? అతడు అపహాసకుడు, బుద్ధిహీనుడు, జ్ఞానం లేనివాడు, తెలివి లేనివాడు, శరీర సంబంధమైనటువంటి వ్యక్తి, శరీరానుసారంగా జీవిస్తున్నాడు. అతడు చేసేది తప్పు అని తెలిసి ఆ తప్పును మార్చుకో, సరి అయిన మార్గంలో నడువు, నీ ఆత్మ రక్షించబడుతుంది, నీ చెడు నీలో నుండి వెళ్ళిపోతుంది అని మనం చెప్తే వాళ్ళు మన మీద ఏం చేస్తున్నారు? కోపపడుతున్నారు. ఇక్కడ కయ్యన్కి దేవుడు ఏం చెప్పిండు? చెప్పండి, దేవుడు ఏం చెప్పిండు? కయ్యను నీ అర్పణ సరిగ్గా లేదు, నీ క్రియలను మార్చుకో అంటే వెంటనే ఆయనకి ఏమొచ్చింది? కోపము. కోపం అనేది సైతాన్ యొక్క లక్షణం. ఎప్పుడు? నిన్ను సరిచేస్తున్నప్పుడు నువ్వు సరిగ్గా మారకపోతే అది ఎవరి లక్షణము? సాతాను యొక్క లక్షణం. వెంటనే కోపపడ్డాడు.
అదే విధంగా ఎవరినైనా నువ్వు తప్పు చేస్తున్నావయ్యా, లేదంటే నీ మార్గములు మంచిగా లేవు, నువ్వు త్రాగుతున్నావు, నువ్వు తిరుగుతున్నావు, వ్యభిచారం చేస్తున్నావు, దొంగతనం చేస్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నావు మనం ఎవరికైనా చెప్తే వెంటనే నువ్వేంది నాకు చెప్పేది, నాకు తెలియదా, నేను పెద్దవాడిని కాదా అనంటే అతడు ఎలాంటి వ్యక్తి? అపహాసకుడు, పాపంలో ఉన్నవాడు అతడు. అతన్ని మనం గద్దిస్తే మన మీదకే నింద వస్తుంది. అంటే నిందలంటే ఏమంటాడే? ఇతడు మంచివాడు కాదు, ఇతడు చెడ్డవాడు అంటాడు. వీళ్ళేం చెప్తున్నారు? నువ్వు సరైన మార్గంలో లేవు, నీది తప్పు మార్గంలో, నీ మార్గంను మార్చుకో అంటే వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని నిందిస్తున్నారు. ఇక్కడ ఏమన్నారు దేవుని యొక్క వాక్యంలో? అపహాసకుని గద్దించకు, ఒకవేళ గద్దిస్తే నీ మీదకే నిన్ను. ఎవడైనా మనం గద్దించినప్పుడు, గద్దించడం అంటే ఏంటిది? అతను వాళ్ళని కొడుతున్నాం కాదు. గద్దించడం అంటే ఏంటిది? నీ మార్గం సరిగ్గా లేదు, ఏం చేసుకోమంటున్నావు? నీ మార్గంలోని మార్చుకో అంటే నువ్వు మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? చెప్పండి. అతనికి మేలు చేస్తున్నావా, కీడు చేస్తున్నావా? లేదు లేదు లేదు, నువ్వు చేసే పని మంచిది, చెయ్యి, ఎంజాయ్ చేయి అని చెప్తే ఇద్దరు శరీరాలు సార్, ఇద్దరు పనికి మారిన వాళ్ళే అన్నమాట. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అపహాసకును గద్దించకు, గద్దించిన ఎడల వాడిని ఏం చేస్తాడు? ద్వేషిస్తాడు. ద్వేషం అనేది సాతాను యొక్క లక్షణం. నీ యొద్దకు నువ్వు మంచి చెప్పినప్పుడు నీ యొద్దకు రాకుంటే వాటిలో శరీరానుసారమైన సాతాను యొక్క లక్షణం ఉన్నది. వాడు మనల్ని ద్వేషిస్తున్నాడు, అతని క్రియ బాగలేవు. ఇమ్మీడియట్గా అర్థం చేసుకోవాలి. అలాంటి వాళ్ళకు మనం ఎంత దూరంగా ఉంటే మనకంత మంచిది. అలాంటి వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే నువ్వు అంత ఆత్మీయానుసారంగా ఎదుగుతావు. కానీ వాళ్ళు మనతో మాట్లాడట్లేదు అవన్నీ మనం కూడా ఒకవేళ అలా ఉంటే వారి యొక్క క్రియలలో మనం కూడా పాలు పొందుకుంటామంట. ఏం చేస్తాము? వారి యొక్క క్రియలలో పాలు పొందుకుంటే వాళ్ళ మీదకి వచ్చిన శిక్ష మన మీదకి కూడా వస్తుంది అంటున్నాడు దేవుడు. ఎందుకంటే నీకు నీతి ఏంటో తెలుసు కదా, నీకు సన్మార్గం ఏంటో తెలుసు కదా. కనుక నువ్వు సన్మార్గంలో నడవకుండా ఆ దుర్మార్గంతో కలిస్తే దుర్మార్గుడు మాతో మాట్లాడట్లేడు అతడు ఎందుకు అంటున్నాడు దేవుడు. అలాంటి వాళ్ళతోటి సహవాసం నీకు అవసరం లేదు. హల్లెలూయా. నువ్వు గద్దిస్తే, నువ్వు సరి చేస్తే, సరి చేయబడినటువంటి వ్యక్తి అతడు నిన్ను ద్వేషిస్తున్నాడంటే అతనితో నీకు అవసరం ఏంటి? ఒకవేళ అతనితో నువ్వు ఉంటే దేవుడు అంటున్నాడు నీకే నింద, నీకే అవమానం, నిన్నే ఇంకా ద్వేషిస్తారు కానీ నిన్ను ప్రేమించరు. దేవుడు 9వ వచనంలో ఏం చెప్తున్నాడు? జ్ఞానం గలవారిని నువ్వు గద్దించు, గద్దిస్తే ఏమంటున్నాడు? వాడు నిన్ను ప్రేమిస్తాడు. ఏం చేస్తాడు? వాళ్ళు నిన్ను చెప్పండి, ఏం చేస్తారు? ప్రేమిస్తారు. దమస్కు పట్టణంలోనికి వెళుతున్నటువంటి సౌలుని దేవుడు కలుసుకున్నాడు. దేవుడు చెప్పినాడు, సౌలా నువ్వు శరీరానుసారంగా బ్రతుకుచు నన్ను హింసిస్తున్నావు అంటే వెంటనే సౌలు అడిగినాడు, ప్రభువా నేనేం చేయాలి? దేవుడు చెప్పినాడు, సౌలా ఈ మార్గం మంచిది కాదు, సన్మార్గంలో నడువు, ధర్మశాస్త్రమును అనుసరించి నడవడం కాదు, దేవుని యొక్క నీతిని అనుసరించి నడవమని చెప్పినాడు. వెంటనే సౌలు ఏం చేసినాడు? అంతటిని వదిలేసి దేవుని మార్గంలో నడుచుకుంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యం ఉంది, జ్ఞానం కలిగిన వారిని గద్దిస్తే నిన్ను ప్రేమిస్తాడు. ఇప్పుడు యేసయ్యనే అతడు ప్రేమిస్తున్నాడు లేదా? సౌలు పౌలుగా మారిండు, దేవుని ప్రేమిస్తున్నాడు. ఇంకేం చేస్తున్నాడు? దేవుని యొక్క జ్ఞానము ఏమంటున్నాడు? జ్ఞానం కలిగా ఉపదేశం చేయగా వాడు మరింత జ్ఞానాభివృద్ధి పొందును. సౌలుకి దేవుడు చెప్పిన ఆ మాటను బట్టి విధేయత కలిగి ఉన్నందువలన దేవుడు ఏం చేసిండు? అతనికి మరింత జ్ఞానమును అనుగ్రహించిండు. శరీరానుసారంగా ఉంటే అదే విధంగా సౌలుగా జీవించినట్లయితే ఏమయ్యేది? నాశనం అయిపోయేవాడు. ఏమయ్యేవాడు? నాశనం అయ్యేవాడు. కానీ దేవుని యొక్క మాటకు లోబడ్డాడు కనుకనే తన యొక్క శరీర సంబంధమైన క్రియలన్నింటినీ నాశనం చేసేసి ఆత్మానుసారంగా నడుచుకుంటుంది. ఈరోజు దేవుడు నేను తెలుసుకోవాల్సింది ఏంటిది? కోపము దేవునికి అసహ్యమైన క్రియ.
ద్వేషము దేవునికి అసహ్యమైన క్రియ. ఒకరి మీద అసూయ పడడము, అసూయ, మరి వాళ్ళకున్నవి నాకు లేవు, వాళ్ళకి మంచిగా ఉన్నాయి నాకు లేవు, వాళ్ళకి ఎందుకు ఇచ్చిండు దేవుడు, నాకు ఎందుకు ఇవ్వలేదు, నేను అన్ని విషయంలో మంచుకుంటున్నాను, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించట్లేదు. ఇక్కడ కయీను ఏం చేసిండు, అతని అర్పణ, అతని యొక్క క్రియ మంచిగా లేదు, కానీ హేబెలు యొక్క క్రియ ఏ విధంగా ఉన్నది, మంచిగా ఉన్నది. ఇద్దరు ఒకే రోజు తీసుకొచ్చారు, ఒకే సన్నిధి దగ్గరికి, దేవుని దగ్గరికి తీసుకొచ్చారు. కానీ దేవుడు ఏం చేసిండు, ఒకరిని లక్ష్య పెట్టిండు, ఒకరిని లక్ష్య పెట్టలేదు. దానిని బట్టి ఏమైపోయింది, కయీనుకి ఏమొచ్చింది, జెలసీ. దేవుడు నా యొక్క అర్పణ లక్ష్య పెట్టలేదు, జెలసీ వచ్చింది. జెలసీ అనేది శరీరానుసారమైనది, సాతానికి సంబంధించింది. అది మన జీవితంలో ఎన్నడూ కూడా ఉండకూడదు. అలా ఉంటే నేను వర్ధిల్లావు. ఏం చేయము, వర్ధిల్లాం. మన యొక్క శరీర క్రియలు మనకు అడ్డుగా వస్తాయి. ఒక దైవ సేవకుడు దేవుని యొక్క వాక్యం చెప్తూ ఆయన ఒక బుక్లో రాసిండు. ఒక దైవ సేవకుడు, ఒక వ్యక్తి చాలా భయంకరమైనటువంటి వ్యక్తి అంట. పాపములు, వ్యభిచారములు, దొంగతనములు, నరహత్యలలో తిరిగేటటువంటి వ్యక్తి. కానీ వారి యొక్క తల్లి దేవుని నమ్ముకున్నది, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి స్త్రీ. ఆమె చనిపోయింది. ఆమె చనిపోయి పరలోకానికి వెళ్ళింది. కానీ తల్లి ఎల్లప్పుడూ ఆయన కొరకు ప్రార్థన చేసేది. ఈ విధంగా ఎప్పుడైతే వ్యభిచారము, దొంగతనము, అబద్ధము, అసూయ, ద్వేషము, కలహము ఈ విధంగా జీవిస్తున్నప్పుడు తన శరీరంలోనికి కుదుట పడినటువంటి ఒక వ్యర్థమైన రోగం వచ్చింది, బలహీనత వచ్చింది. శరీరానుసరమైన రోగములన్నీ ఆయనకు సమీపించినాయి. సమీపించేసరికి ఎవరు ఆయన దగ్గరికి వస్తలేరు. ఎందుకంటే ఆయన జీవించినటువంటి జీవితమును బట్టి ఏ ఒక్కరు కూడా తన దగ్గరికి రావట్లేదు. ఇది రియల్గా జరిగినటువంటి యథార్థ సంఘటన. ఒక దైవ సేవకుడు చెప్పింది, ఏ ఒక్కరు కూడా తన దగ్గరికి రావట్లేదంట. కారణం ఏంటిది, అతడు కలిగినటువంటి బ్రతుకు. జీవించినప్పుడు మంచిగా ఉన్నప్పుడు అందరిని ద్వేషించిండు, అందరి మీద కోప్పడ్డాడు, అందరిని దూషించిండు, వ్యభిచారం చేసిండు, దొంగతనం చేసిండు, ఎవరు తనకి ఇష్టం వచ్చినట్టు చంపేసిండు, త్రాగేండు, ఇష్టం వచ్చినట్టు జీవితం జీవించిండు. ఇష్టానుసారమైన జీవితం అంట తుదకు మరణానికి దారి తీస్తున్నట్టు ఆయన జీవితం అలా బ్రతికినందుకు రోగంలో పడ్డాడంట. రోగంలో పడ్డప్పుడంట అతని దగ్గరికి వెళ్ళేటటువంటి ఒక్క వ్యక్తి కూడా లేడు పరామర్శిస్తడానికి. ఎలా ఉన్నావు, అతని దగ్గర డబ్బులు ఉన్నప్పుడు, వాళ్ళ బలం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అతనితో పాటు ఉన్న స్నేహితులందరూ ఎప్పుడు తాగుదాం, ఎప్పుడు తిందాం, ఎవరిని చంపేద్దాం, ఎవరింట్లో దొంగతనం చేద్దాం, ఎక్కడ వ్యభిచారం చేద్దాం, ఏ కుటుంబాన్ని పాడు చేద్దాం అని చెప్పంట అతన్ని ప్రేరేపించేవాళ్ళని చాలా మంది. అతని క్రియలు చూసి తన తల్లి ఎంతో కన్నీరు కార్చేదంట. కానీ ఎప్పుడైతే అతడు అనారోగ్యంలో పడ్డాడో, తన దగ్గర డబ్బులు లేకుండా పోయినాయి, ఎంజాయ్మెంట్ లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, ముఖం నిండా దుఃఖం పడ్డది, దుఃఖం వచ్చింది, బాధ వచ్చింది, ఆ పడి ఉన్న ఆ మంచంలో నుండి లేవట్లేడు. అప్పుడు తన దగ్గరికి ఒక్క వ్యక్తి కూడా రావట్లేడంట. ఎంత దుర్భరమైనటువంటి జీవితం అని చూడండి. ఆఖరికి దేవుని యొక్క వాక్యం అతడేం చెప్పిందంటే తన భార్య కూడా తన దగ్గరికి రాలేదంట, తన పిల్లలు కూడా తన దగ్గరికి రాలేదంట. కారణం ఏంటంటే వాళ్ళ నాన్న చేసినటువంటి పని అసహ్యమైనటువంటిది. వాళ్ళకి ఏం కనిపించింది, చీ అనే విధంగా అనిపించేసరికి ఒక్కొక్కరు పోలేదంట. అని వాళ్ళమ్మ తల్లి ప్రేమ ఏంటిది, తన కుమారుడు ఎలాంటి వాడైనా కానీ ప్రేమించేది. సో ఆమె ఆ దేవునికి ప్రార్థన చేసేదంట. ఒకనొక రోజు అయితే ఆయన ఇట్లా పడుకున్నాడంట, చనిపోతూనేమో అని పడుకుంటే, ఆ పడుకున్నప్పుడు అంట వారి యొక్క తల్లి పరలోకంలో ఉండి ఇట్లా రా అని పిలుస్తుందండి. చాలా మంది చెప్తుంటారు కదా, వాళ్ళు నన్ను వచ్చి పిలుస్తున్నారు రండి, వీళ్ళు నన్ను వచ్చి పిలుస్తున్నారు రండి అని, రా అని చెప్తారు కదా. చనిపోయిన వాళ్ళు ఏం చేస్తారు, నన్ను రమ్మంటారు. మీరు చాలా మందికి దయ్యాలను పట్టిన వారికి ప్రార్థన చేస్తే వెళ్ళగొడుతుంటే వాళ్ళు నన్ను రమ్మంటారు, వాళ్ళు నన్ను తీసుకుపోతానంటారు అని వింటుండే కదా, చెప్తుంటారు కదా. అదే విధంగా ఈ వ్యక్తి పడుకుని అతని యొక్క కళ్ళు దుఃఖంతో ఉన్నప్పుడు, బాధపడుతుంటే
అతని కళ్ళు తెరిచి వాడిని చూస్తుంటే పరలోకం నుండి వారి తల్లి రా అని పిలుస్తున్నాడు. ఎట్లా? కలలో. ఎలా చూస్తున్నాడు? కలలో, పడుకున్నప్పుడు కలలో వారి తల్లి రా అని పిలుస్తున్నాడు. అయితే అదే విధంగా రా అని పిలుస్తుంటే వారి తల్లి దగ్గరికి చేరుకోవడానికి ఇతను వెళ్తున్నాడు. అమ్మాయి మా అమ్మ నన్ను ప్రేమిస్తుంది, నన్ను పిలుస్తుందని వెళ్తుంటే ఆమె పరలోకంలో ఉన్నది. కానీ ఎప్పుడైతే అక్కడికి వెళ్దామని వెళ్తున్నాడో అతడు చేసినటువంటి ఆ పాపం అంతా ఒక పెద్ద పర్వతం లాగా అడ్డుందంట. అతను శరీరానుసారంగా జీవిస్తున్న జీవితము అదొక పెద్ద పర్వతంలాగా ఉన్నదంట. అక్కడికి వెళ్ళనీయట్లేదంట. వెళ్ళనీయకపోతేసరికి ఇతనికి ఎంతో కోపం వస్తుందంట. అయ్యో, మా అమ్మ దగ్గరికి నన్ను వెళ్ళనీయట్లేదు, మా అమ్మ దగ్గరికి నేను వెళ్ళాలి, నన్ను వెళ్ళట్లేదు అని ఎంతో కోపపడుతున్నాడంట, బాధపడుతున్నాడంట. బాధపడుతుంటే ఆయన ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదంట. పరలోకం నుండి దేవుడు సింహాసనం మొదటి నుంచి గొర్రెపిల్ల, వధింపబడిన గొర్రెపిల్ల యొక్క రక్తము ఒక చుక్క పరలోకం నుండి వచ్చి ఆయన కలలో చూశాడు. పరలోకం నుండి వచ్చి ఆ యొక్క పర్వతం మీద పడంగానే ఆ పర్వతం అంతా వెళ్ళిపోయింది. ఆ పర్వతం ఏంటిదన్నా? అతని యొక్క పాపములు, శాపములు దేవుని మందిరంలోనికి లేదంటే పరలోకమునికి వెళ్ళకుండా అడ్డుగా ఉన్నాయి. ఎప్పుడైతే యేసు యొక్క రక్తం ఒక్క చుక్క ఆ పర్వతం మీద పడ్డ వెంటనే ఆ పర్వతం అంతా ఏమైపోయింది? తొలగిపోయింది. అప్పుడు తన తల్లి దగ్గరికి చేరుకోవడానికి వెళ్తున్నాడు. ఆ యొక్క కళలో అతనికి ఎంతో కోపం వస్తుందంటే, ఎందుకు మా అమ్మ దగ్గరికి నేను వెళ్ళలేకపోతున్నాను, ఎందుకు మా అమ్మని చేరుకోలేకపోతున్నాను అంటే అతనికి జ్ఞాపకం వచ్చింది. మా అమ్మ పరిశుద్ధంగా జీవించింది, ప్రార్థన చేసింది. మా అమ్మ చెప్పింది, అయ్యా ఇవన్నీ వ్యర్థమైనవి, పాపం చేయకు, సినిమాలు చూడకు, సీరియల్ చూడకు, మందు త్రాగకు, వ్యభిచారం చేయకు, దొంగతనం చేయకు, నరహత్య చేయకు, ఇవన్నీ నిన్ను పాపములో నెట్టివేస్తాయి, నిన్ను నరకంలోకి చేరుస్తాయి, దేవుని దగ్గర చేరినవు. ఇవన్నీ ఎప్పుడైతే వాళ్ళమ్మ తను బ్రతికినప్పుడు చెప్పిందో అవన్నీ జ్ఞాపకం వచ్చినాయి. అయ్యో నేను పాపిని, నేను శరీరానుసారంగా జీవించాను. మా అమ్మ తను జీవించినంత కాలము దేవుని గురించే చెప్పేది, అందుకని ఇప్పుడు తన పరలోకంలో ఉన్నది. అదే యేసు యొక్క రక్తము నా యొక్క పాపములని ఒక్క చుక్క యేసు ప్రభు యొక్క ఒక్క రక్తపు చుక్క రాగానే నా పాపములన్నీ నాకు అడ్డుగా ఉన్న పర్వతం అంతా తొలగిపోయింది. అప్పుడు నేను మా అమ్మ దగ్గరికి చేరుకుంటున్నానని చెప్పేసి అతనికి వెలుగు వచ్చినప్పుడు నేను దేవుణ్ణి నమ్ముకోవాలని ఆయనకు అనిపించింది. దేవుణ్ణి తెలుసుకోవాలి. ఎందుకు? నేను పరలోకంలోకి వెళ్ళాలి, మా అమ్మని నేను చేరుకోవాలి. ఆయన పరలోకంలోకి చేరుకోవడానికి ఎవరు కారణమైనరు? వాళ్ళ అమ్మ యొక్క ప్రార్థన. శరీరానుసారంగా జీవిస్తే మనల్ని పరలోకంలోనికి పోనీయరు. శరీరానుసారంగా జీవిస్తే మనం చేస్తున్నటువంటి పాపముల యొక్క పర్వతం లాగా తయారైతాయి. ఎలా తయారైతాయి? పర్వతం లాగా. శరీరానుసారం కోపం మనలో ఉంటే అదొక పర్వతమే, అసూయ మనలో ఉంటే అదొక పర్వతమే, ఇంకా భేదములు, డివిజన్స్ మన మధ్యలో ఉంటే అదొక పర్వతమే. తెలుసుగా శరీరానుసారమైన కార్యము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి చదవండి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇవన్నీ ఏంటి అంటున్నాడు? శరీర కార్యములు. శరీరంలో ఇవన్నీ కనిపిస్తుంటాయి. శరీర సంబంధమైన వ్యక్తిలో ఏమేమి ఉంటాయి అంటున్నాడు?
జారత్వము. జారత్వమునకు వ్యభిచారమునకు మధ్యలో తేడా తెలుసా మీకు? జారత్వం అంటే అర్థం ఏంటిది, వ్యభిచారం అంటే అర్థం ఏంటి? ఈ రెండు మనం తెలుసుకోవాలి. తెలుసా ఎవరికైనా? జారత్వము, వ్యభిచారం అనేది. జారత్వము అంటే పెళ్లి కాక ముందుకు పురుషుడు కానీ స్త్రీ కానీ పెళ్లి కాక ముందుకు వేరే వ్యక్తులతో పెళ్లి కాకముందు ఎవరైనా లైంగిక పాపము చేసినట్లయితే, పెళ్లి కాక ముందుకు స్త్రీ పురుషుని కానీ పురుషుడు స్త్రీని కానీ కలిసినట్లయితే అదేంటిది? జారత్వము. వ్యభిచారం అంటే అర్థం ఏంటిదంటే పెళ్లి అయిన తర్వాతకి తనకు భార్య ఉంటుంది, తనకు భర్త ఉంటాడు, వాళ్ళిద్దరూ వేరే వారితో పాపం చేస్తే అదేంటిది? వ్యభిచారము. ఏంటిది? వ్యభిచారం. దేవునికి అసహ్యమైన క్రియ ఏదైనా ఉన్నదంటే ఈ జారత్వము, వ్యభిచారం. ఏంటిది? జారత్వము, వ్యభిచారం. పెళ్లి కాక ముందుకు నువ్వు ఏ వ్యక్తితోటి కలిసినా, ఏ వ్యక్తితోటి వ్యర్థంగా మాట్లాడినా అది జారత్వము. పెళ్లి అయిన తర్వాతకి నువ్వే ఇతర వ్యక్తితోటి సంబంధం కలిగి ఉన్నా అదేంటిది? వ్యభిచారము, డేంజర్. ఇంకొకటి ఇదేంటిది? శరీర కోరికలను తీర్చుకోవటానికి, శరీరానుసారమైన జీవితం జీవించడానికి దేవుడు ఇలా చేస్తున్న వారిని నశింపజేస్తాడు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో ఉంటుంది, ఎవరైతే వ్యభిచారం చేస్తారో వారి యొక్క కడుపు అనేది దిగబడిపోయేది. ఏమైతుంది? వారి కడుపు దిగబడిపోతుంది. వ్యభిచారం అంటే వారి యొక్క కడుపులో గడ్డలైతుంది, లేదంటే వారి యొక్క గర్భసంచి అనేది తొలగించాల్సి వస్తుంది. అంటే యవనంగా ఉన్నప్పుడే శరీర సంబంధమైనటువంటి పాపం చేయడం వలన ఏమైతే కడుపులలో ఏమైతే గడ్డలైతే, లేదంటే వాళ్ళ యొక్క గర్భసంచికి క్యాన్సర్, లేదంటే గర్భసంచిని తీసేస్తే నువ్వు బ్రతుకుతావు అని చెప్తుంటారు. అదేంటిది? వ్యభిచారం చేయడం వలన, జారత్వం చేయడం వలన డేంజర్. పాత నిబంధనలో చాలా స్పష్టంగా ఉంటుంది. పురుషునికి రోషం వచ్చినప్పుడు, తన భార్య పాపం చేసిందన్నప్పుడు పాత నిబంధన గ్రంథంలో ఏం చేసేది? రోష విషయమైనటువంటి తీర్పు తీర్చేదంట. ఆ తీర్పు తీర్చినప్పుడు ఆమె యొక్క గర్భము పడిపోయేదంట. ఇప్పుడు ఇక్కడనేమో దేవుడు మనకు తీర్పు తీర్చింది కనుక, దేవుడు మన నిమిత్తమై బలి అయింది కనుక ఇక్కడ ఏమైతుంది? ఆపరేషన్స్, రకరకాలైనటువంటి రోగముల చేత బాధపడుతున్నారు. ఇదేంటి? శరీర సంబంధమైనటువంటి రోగం. జారత్వము, వ్యభిచారము దేవునికి అసహ్యమైనటువంటి క్రియ. ఇంకేమంటున్నాడు? అపవిత్రత, కాముకత్వము. చూడండి, మూడే దేవుడు మెన్షన్ చేస్తుంది. శరీరానుసారంగా ఉండే వారికి ఇవన్నీ ఉంటాయి. ఈ రోజులలో చూస్తే ఎవరి పిల్లలందరూ పాడైపోతున్నారు. కామకత్వంతో, వ్యభిచారపు, జారత్వం అనే ఆలోచనతో, అపవిత్రత చేత నోరు తెరిస్తే పాపం మాటలు, ఫోన్ చేతులకు వచ్చింది, వారి జీవితంలో నాశనం అయిపోయింది. ఫోర్నోగ్రఫీ చూస్తుంటారు, అశ్లీల చిత్రాలు చూస్తుంటారు, వ్యర్థమైన దుర్నీతి. ఇదంతా ఎవరి పిల్లలకి ఫోన్ ఇచ్చి మన పిల్లల్ని మనమే పాడు చేస్తున్నాం. మన పిల్లల్ని మనమే పాడు చేస్తున్నాం. శరీరానుసారంగా తిరగండి అని నీకు తెలియదు వాళ్ళు ఏం చూస్తుంటారో. ఈ రోజులలో రీసెంట్గా నేను ఒకటి విన్నా, యూట్యూబ్ తప్ప ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఇంకా ఏదైతే మీడియా ఇట్లాంటివి ఉన్నాయో అధికంగా ఈ యొక్క అశ్లీల దృశ్యములనే ఎక్కువ చూపిస్తున్నారంట. వ్యర్థమైన యూట్యూబ్లో కూడా వస్తున్నాయంటే కానీ అంత ఎక్కువ రావట్లేవు అని చెప్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇంకేమో ఉన్నాయి. నాకు ఇన్స్టాగ్రామ్ లేదు, ఫేస్బుక్ ఉంటే దాన్ని డిలీట్ చేసేసిన. కారణం ఏంటిదంటే వ్యర్థమైన అన్ని అనుమానాలు మనం చూడకూడని అన్ని ఇట్లాంటి వాటిలలో వస్తున్నాయి. కానీ ఈ రోజులలో చిన్న పిల్లలకి ఫోన్ ఇస్తున్నారు.
ఆ ఫోన్ ఇవ్వడం వలన ఏమవుతున్నది, వాళ్ళు చూడకూడని వాళ్ళ వయసుకు సంబంధించినవి చూడకూడని అన్నీ వారి యొక్క ఫోన్లలోకి వచ్చేస్తున్నాయి. వాళ్ళకి తెలియని చూసేస్తున్నారు. దాని వలన ఏమవుతుంది, వారి వయసుకు సంబంధించిన రాకముందుకే వాళ్ళు చేయకూడని వాటిని అన్నింటిని చేస్తున్నారు. కామకత్వం, వ్యభిచారము, దొంగతనము, అన్ని రకాల పాపములు చేస్తున్నారు. రీసెంట్గా హైదరాబాద్లో చూస్తే ఎలా చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు, డబ్బుల కోసం దొంగతనం చేసి చంపేస్తున్నారు. దేనికి చంపేస్తున్నారు వాళ్ళు పిల్లల్ని? డబ్బుల కోసం. డబ్బు దేనికి? శరీరానుసారమైన జీవితంని ఎంజాయ్ చేయడానికి డబ్బులు కావాలి. దానికోసమని పాపం చేస్తున్నారు. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యమును మన యొక్క బిడ్డలకి సండే స్కూల్కి సరిగ్గా పంపించట్లేదు, దేవుని యొక్క మందిరంలోకి తీసుకురావట్లేదు. కారణం ఏంటిది? వాళ్ళు మన మాటలు వినట్లేదు. దేవుని మందిరంలోకి వస్తే దేవుని యొక్క వాక్యం ఏంటి? దేవుని యొక్క వాక్యానుసారంగా బ్రతుకుతారు. నేనే చెప్పిన వాక్యానుసారమైన జీవితమే ఆత్మానుసారమైనది. వాక్యం లేని జీవితము శరీర సంబంధమైనది. శరీర సంబంధమైన క్రియలు మన యొక్క బిడ్డలలో ఉండే వాళ్ళు నాశనంలోనికి వెళ్తున్నట్టే. కనుక ప్రతిరోజు దేవుని యొక్క వాక్యమును మన బిడ్డలకు చదివించాలి, ప్రార్థన చేయించాలి. ప్రార్థన లేని జీవితము నాశనమైనది. శరీరానుసారంగా జీవిస్తారు. అలాంటి జీవితం ఎలాంటి జీవితం అని? శరీర సంబంధమైనటువంటి జీవితం. దేవుడు చెప్తున్నాడు శరీరానుసారమైన క్రియలు చాలా స్పష్టంగా ఉన్నాయి. మనం ఏదైనా మన పిల్లలకు చెప్తే మన మీద కోపపడుతున్నారు అంటే ఏమొస్తుంది? వారిలో సైతాన్ క్రియ. మన మాట వినట్లేరు. విభేదం, ఇప్పుడే భేదాభిప్రాయములు. నువ్వు వండింది నేను తినను, నువ్వు పెట్టింది నేను తినను, నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతా, నాకు నచ్చినట్టు బ్రతుకుతా. ఇవన్నీ సైతాన్ ఏం చేస్తున్నది? ఇలాంటి వ్యక్తులని పీడించి నాశనం చేస్తుంది, నరకంలోకి లాగేస్తుంది. ఎవరి పిల్లల్ని ఏం చేస్తుంది? నరకంలోకి లాగేస్తున్నది. చిన్న వయసులోనే సిగరెట్స్ తాగుతున్నారు చిన్న బిడ్డలు, మందు తాగుతున్నారు చిన్న బిడ్డలు. వాళ్ళ వయసు త్రాగేటటువంటి వాళ్ళ వయసు కూడా రాలేదు. ఇప్పటి నుండే ఆ లేత శరీరంని వాళ్ళు ఏం చేస్తున్నారు? గాయపరుస్తున్నారు, సైతానికి అప్పగిస్తున్నారు ఆ లేత శరీరాన్ని. ఆ యొక్క యవ్వన జీవితంని సైతానికి అప్పగిస్తే సైతాన్ ఏం చేస్తుంది? ఆ యవ్వన శరీరాన్ని పాడు చేసేస్తుంది. తనకి ఇష్టం వచ్చినట్టు వారి యొక్క మైండ్ మతి స్థిమితం లేకుండా చేసేస్తున్నది. ఈ చిన్న వయసులోనే ఇలాంటి త్రాగడం వలన ఏమవుతుంది? ఇలాంటి వాళ్ళ బ్రెయిన్ దీన్ని తట్టుకోలేక వాళ్ళకి మెంటల్ వస్తుంది. యవ్వన జీవితంలో మెంటల్ వస్తుంది. నరములు బలహీనమైపోతాయి, ఎదగలేదు. శరీరం ఎముకలు ఎదగలేదు, కృషించిపోతాయి. ఎంత డేంజర్లో ఉన్నాం. శరీరానుసారమైన జీవితము నాశనకరమైనటువంటి జీవితం. ఇంకేమంటున్నాడు? శరీర సంబంధం విగ్రహారాధన. ఈ రోజుల్లో చూడండి, విగ్రహారాధన అధికమైపోయింది. విగ్రహారాధన అంటే ఏంటిది? ఇష్టం వచ్చినట్టు ఎగరడం, ఇష్టం వచ్చినట్టు చేయడం. అబ్బాయిలు ఇష్టం వచ్చినట్టు డ్రెస్లు వేసుకోవడం, ఇష్టం వచ్చినట్టు డ్రెస్సెస్ వేసుకోవడం, ఒక రకమైనటువంటి డ్రెస్సులు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా జీవించడం శరీరానుసారమైన. విగ్రహారాధన దగ్గర ఎంజాయ్, శరీరం ఎప్పుడు ఏం కోరుకుంటుంది? ఎంజాయ్, ఎంటర్టైన్మెంట్. ఏం కోరుకుంటుంది శరీరం? ఎప్పుడు ఎంటర్టైన్మెంట్. కానీ ఈ ఎంటర్టైన్మెంట్ వల్ల నువ్వు నశించిపోతున్నావు అనే సంగతి నీకు తెలియట్లేదు. ఏమైపోతుంది? మన శరీరము, మన యొక్క ప్రాణము నశించిపోతున్నది, కృంగిపోతుంది, కుమిలిపోతున్నది, పాడైపోతున్నది, దేవునికి దూరం అయిపోతున్నది. ఇది దేవుని యొక్క ఆలయము. దేవుడు నీకు అనుగ్రహించినటువంటి శరీరాన్ని సరిగ్గా చూసుకోకుంటే అది పాడైపోతుంది. చిన్న బిడ్డలకి స్పెక్షన్ కోసమే పాపం చూడడం వల్ల, ఫోన్ చూసి పాపం వలన చిన్న బిడ్డలకి కళ్ళద్దాలు వస్తున్నాయి. వాళ్ళ యొక్క బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది తెలుసా. చాలా మంది యూట్యూబ్లలో చూస్తున్నాం, వాళ్ళ బిడ్డలు ఫోన్ చూసి వాళ్ళ చేతులన్నీ, అంటే వాళ్ళ వయసుకి చూడాల్సినవి చూడకుండా వాళ్ళ వయసుకి అధికమైనవి చూడడం వల్ల ఏమైతుంది? వాళ్ళ యొక్క బ్రెయిన్ డ్యామేజ్ అయిపోయి పారాలసిస్ వస్తుంది. మైండ్ చెప్పినట్టుగా మెంటల్ ఎక్కిపోతున్నారు, మెంటల్ వాళ్ళు అవుతున్నారు. పాపం మెంటల్ వాళ్ళగా చేస్తారు.
ఎంత డేంజర్ సిచ్యువేషన్. శరీరం అంటే ఎంత అపాయకరమైనటువంటి. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి జీవించటం నేర్చుకున్నప్పుడే మన కుటుంబము, మన పిల్లలు వర్ధిల్లుతారు. అన్ని పాడైపోయిన తర్వాతకి సరిచేద్దామంటే కుదరదు. మొదట్లోనే సరిచేస్తేనే దేవుని యొక్క వాక్యములకు, దేవుని మందిరములకు మనం సరిగ్గా రాకపోతే మన పిల్లలు కూడా పాడైపోతారు. మనం దేవుని యొక్క ఆత్మానుసారంగా జీవించాలని తెలియజేస్తున్నాను. ఈరోజు మనము కొద్దిగా మాత్రమే నేను శరీరాన్ని గురించి చెప్తాను. నెక్స్ట్ వీక్ ఇంకా చాలా ఉన్నది శరీరం గురించి. అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు నువ్వు ఆత్మానుసారంగా ఆత్మీయ విషయములలో దేవుని యొక్క ఆత్మవరములు, ఆత్మఫలములు అన్నింటిలో సమృద్ధిగా ఫలిస్తాయి. హల్లెలూయా. దేవుడి వాక్యం దీవించు.